సాయిబాబా కలుగులో ఉన్న ఎలకలన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు. ఈయన మళ్ళీ దేవుడిగా మారిపోయాడా, ఆ సమాధిలోనే పడుకుని ఉన్నాడా? మీ సాయిబు గారికి తన యొక్క భౌతిక దేహం మీద, ఆ కఫ్నీ మీద ఇంకా వ్యామోహం పోలేదు. మన అందరికీ చాలా గౌరవంగా పరిచయం ఉన్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడ వచ్చారు గురుగారి దగ్గరికి. రారా గజ్జుకొక్క. శృంగేరి జగద్గురువులు కూడా, శృంగేరి పీఠం వారు కూడా సాయిబాబాని ఒప్పుకున్నారు. మీకు రుజువు చేస్తాను అని చెప్పి ఇంకొక ప్రహసనం కూడా చేశాడు బాబాయ్. విధుశేఖర భారతీ స్వామి గారు ఏమంటున్నారు వినండి అందరూ ఒకసారి. శిష్టాచారం దగ్గరకు వచ్చాడు. డింగుమని జ్ఞానబులు వెళ్ళిపోయేలాగా ఈరోజు మీకు చెప్తాను చూడండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కొంతమంది సాయిబు మందిరాలు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? కనుక సాయిబు ఆరాధనకి అనర్హుడు. ఇది శిష్టాచారం, మేం చెప్తున్న శిష్టాచారం. మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తా ఉంది. నీకు లాజిక్ ఉందంటారు, నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? మీరు సనాతన ధర్మంలో ఉంటే గురువుని ఇంత తక్కువ స్థాయిలో మీరు చూడరు. నువ్వు ఒసామా బిన్ లాడెన్ని కూడా కొంతమంది గురువుగా గౌరవిస్తారు తీవ్రవాదులు. మాకు విద్య నేర్పిన గురువు గారు అండి, ఎవరిని ఎట్లా కాల్చాలో ఆయన చెప్పాడని అంటారు. సామవేద షణ్ముఖ శర్మ గారు ఎంత భద్రమైపోయారంటే, ఎక్కడి నుంచి చూడండి, ఇక నేను కూడా గేరు మారుస్తా. ఆ రోజు కార్చి చంటుకుంది. గురువుని నిందిస్తే 12 జన్మల కుక్కగా పుట్టాలట. ఆయనకి వేదముల యందు ప్రామాణ్య బుద్ధి లేదు, ఆయనకి ఖురాన్ పట్ల ప్రామాణ్య బుద్ధి ఉంది. ఆయన సనాతన ధర్మంలో గురువు ఎలా అవుతాడో గురువు ఎందుకు గింజ. మీ ముఖ దర్శనమే మహాపాతకం నేనంటలేదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం. శాస్త్రాన్ని అవమానించిన మీకు, మీ సిండికేట్కి అన్ని విధాలుగా అరిష్టాలు ప్రాప్తించుగాక. ఒక శిష్టుడిగా ఇదే నా శాపం. శ్రీ కరుణాకర సుగ్గుణ గారు ముఖ్యంగా నేను ఏ హృదయంతో మాట్లాడాను అన్నదాన్ని చక్కగా చెప్పారు. రాబోయే కాలంలో మీ అందరికీ కళ్ళు తెరిపిస్తాం. కింద నుంచి పై దాకా చూపిస్తాడు. ఆవిడ చెప్పింది కదా, కింద నుంచి మీద దాకా చూపిస్తాను. చూపించి చంపేస్తాను ఇక్కడ. ఈ 4 లక్షణాలు సాయిబాబా పుష్కలంగా కనిపిస్తాయి. ఒకరోజు ఒక స్త్రీ ఆయనకి మసాజ్ చేస్తుంది, బాగా పిసికేస్తుంది. నమస్తే. సాయిబు మతం సిండికేట్ వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్ గురించి మొదటి భాగం విడుదలయ్యింది. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. ఈ సిండికేట్లో ప్రధానంగా జవహర్ అలీ, అదే ఆ మైనంపాటి ప్రసాదో ఏదో ఉంది, ఆయన ఆ జవహర్ అలీ అని ఆయన బాగా నోరేసుకుని పిచ్చుకుక్కలాగా తెగరిచేసాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం అరిశాడు భయ్యా, ఏం అరిశాడు భయ్యా ఈడు. గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు అన్నట్లుగా అరిశాడు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, సామవేదం గారిని మనం అందరం ఎంతో గౌరవంగా పూజనీయులుగా భావించేటటువంటి బ్రహ్మశ్రీ సామవేదం గారిని అనరాని మాట్లాడినాడు ఈ దరిద్రుడు. మరి ఆ రేంజ్లోనే మన రియాక్షన్ ఉండాలి కదా. అందుకని మరి ఈ రెండవ భాగంలోకి వెళ్దాం. మీరు అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ అనే ప్రూఫ్ తీసుకురండి, ₹1,00,00,000 ఇస్తాం. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు, ప్రజలంతా తప్పుదో పట్టిస్తా ఉన్నారు మీరు. సాయిబు గారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అనేది ఒక వాదన. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుండి రాలేదు, ఎక్కడే పుట్టాడు అనటానికి సరైన ఆధారాలు లేవు. సరే, అది ఒక అభిప్రాయంగా కొంతమంది చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అని అంటే, మీరేం చెప్తున్నారు? సాయిబాబా అనేవాడు కులాలకి మతాలకి అతీతుడు అని చెప్తున్నారు కదా, ప్రాంతాలకి కూడా అతీతుడై ఉండాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ నుండి వస్తే ఏంటి దేవుడు అక్కడ పుట్టకూడదా అని కదా మీరు అడగాల్సింది. లేదు ఆఫ్ఘనిస్తానీ కాదు, భారత్లోనే పుట్టాడు అని ఎందుకు చెప్తున్నారు? అంటే మీరు ఇక్కడ ఆయన భారతీయుడే అని నమ్మించాలని కదా. భారతీయుడే అని నమ్మించాలని మీకు ఉన్నప్పుడు ఆయన హిందువే అని కూడా నమ్మించండి, అది కూడా చెప్పండి. అది సాధ్యం కాదు, ఎందుకంటే ఆయన క్లియర్ కట్గా ముస్లిం అనేది ఉంది కదా. కాబట్టి అక్కడ మతాలకు అతీతుడు అని ఎత్తుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రాంతానికి వచ్చేసరికి భారత్లో పుట్టాడా ఆఫ్ఘనిస్తాన్లో పుట్టాడా అనేది స్పష్టంగా లేదు. కాబట్టి ఆయన భారతీయుడే అని వాదన ఎత్తుకుంటున్నారు. అంటే మీ ఎక్కడికక్కడే డబుల్ స్టాండర్డ్స్ మీవి. సాయిబాబా పని చేస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉందండి. సాయిబాబా కలుగులో ఉన్న ఎలకలన్నీ బయటకు తీసుకొస్తా ఉన్నారు. ఎవరెవరు ముసుగులు వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కూడా నాకు అంటే చాలా క్యూరియాసిటీ ఎక్కువ కాబట్టి కొన్ని వింత ప్రశ్నలు ఉదయిస్తూ ఉన్నాయి. కలుగులో ఉన్న ఎలకల్ని, అంటే సాయిబు మతం గురించి ప్రశ్నించే వారిని ఎలకలు అని ఈయన సంబోధిస్తున్నాడు. పోనీ ఏం సాధించాడు చెప్పండి. మీ సాయిబు మమ్మల్ని బయట తీసుకొచ్చాడు, మమ్మల్ని బయట తీసుకొచ్చి వాయించుకుంటున్నాడా ఆయనే? ఏంటి ఉపయోగం? ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనకి అవతారాలు ఉన్నాయి.
రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరాహమూర్తి అవతారం ఇత్యాది అవతారాలు శ్రీ మహావిష్ణువు ధరించిన తర్వాత ఆ అవతార ప్రయోజనం నెరవేరిన తర్వాత ఆ అవతారాలన్నీ మళ్ళీ శ్రీ మహావిష్ణువుగా మారిపోయాయి, అంటే విష్ణుత్వంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ సాయిబ్బుగా ఒకవేళ దేవుడు అవతరించినట్లయితే ఈయన మళ్ళీ దేవుడిగా మారిపోయాడా, అంటే ఆ దైవత్వంలోకి వెళ్ళిపోయాడా, ఇంకా సాయిబ్బుగా ఆ సమాధిలోనే పడుకుని ఉన్నాడా? అక్కడే ఆ సమాధిలోనే పడుకుని ఉంటే ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎలా అవుతాడు? ముక్తి లేని ఒక ప్రేతం అవుతాడు కదా. ఇప్పుడు మహాత్ములు కొంతమంది శివైక్యం చెందిన తర్వాత వారి భౌతిక దేహాన్ని సమాధి చేస్తారు. మొన్నే సామవేదం గారు చెప్పారు, అది ఒక గౌరవనీయ స్థానంగా చూస్తారు మహాత్ముల యొక్క సమాధిని అని. కానీ అంత మాత్రాన ఆ సమాధిలోనే ఆ మహాత్ములు ఉండిపోతారు, ఆ ప్రేతంలో ఉండిపోతారని కాదు. వారి యొక్క ఆత్మజ్యోతి భగవంతుల్లో లీనమైపోతుంది. ఉదాహరణకి రమణ మహర్షి వారి యొక్క భౌతిక దేహం వారు నిర్జీవం అయిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మజ్యోతి అరుణాచలం ఆ కొండలలో లీనమైపోయింది. ఇది ప్రత్యక్షంగా చూసిన వారు కూడా ఉన్నారు అని చెప్తారు. అంతే తప్ప రమణ మహర్షి ఆ సమాధిలోనే ఉండిపోయి ఆ భౌతిక దేహాన్నే పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు అని చెప్పరు. అంటే మీ సాయిబు గారికి తన యొక్క భౌతిక దేహం మీద ఆ కఫ్నీ మీద ఇంకా వ్యామోహం పోలేదు, వాటిని విడిచిపెట్టలేకపోతున్నాడు ఆయన. ఆయనకే వైరాగ్యం లేదు, పైగా ఆయన చచ్చిపోయే టైంలో చాలా భీకరంగా ఏడ్చాడు అనే ఎపిసోడ్ కూడా ఉంది. ఆయన ఏమీ ముక్తుడు కాదు, యోగి కాదు, మరణం దగ్గరికి వస్తుంటే బాగా చింతాక్రాంతుడు అయిపోయాడు యేసులాగా. నిన్న రోజున మన అందరికీ చాలా గౌరవంగా పరిచయం ఉన్నటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడ వచ్చారు గురువుగారి దగ్గరికి. రారా గజ్జుకొక్కద్దా. సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు అని చెప్తున్నారు. ఎంత 2 నాలుకల ధోరణి గమనించండి మీరు. 2 నాలుకల ధోరణి అని చెప్తున్నాడు కదా, దానికి సామవేదం గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు మన ఇంటర్వ్యూలో. వారికి తెలియని వయసులో అంతకు ముందు ఉన్నటువంటి పూర్వ అభిప్రాయాలను బట్టి ఒక వయసులో వారు కూడా గౌరవించేవారు. ఇప్పటికీ ఆయనకేం ద్వేషం లేదని చెప్పారు. ఇప్పుడు గౌరవించట్లేదు, పూజించట్లేదు అని అంటే ఆయన ద్వేషిస్తున్నారని తటస్థ భావంలో ఉన్నాను, అవసరం లేదు, సాయిబాబాని పూజించాల్సిన అవసరం లేదు, మన దేవతా స్వరూపాలు మనకున్నాయి, మన శాస్త్రాలు మనకున్నాయి, ఇది వారి భావన. అంటే ఇప్పుడు సామవేదం గారు సాయిబ్ని పూజించకపోతే మీకు శత్రువు అయిపోతాడా? తప్పనిసరిగా మీ సాయిబ్ని పూజించడం ప్రతి ఒక్కళ్ళలోనూ? అంటే మీ ఏంటి ఏమైనా పాషాండ మతాలలాగా డెవలప్ చేస్తున్నారు ఏంటి? ఇప్పుడు మీకు శత్రువు అని మాట్లాడుతున్నారు, రేపొద్దున మీ సాయిబ్ను పూజించిన వాళ్ళందరినీ చంపేయాలి అని కూడా ఒక ఫత్వా జారీ చేస్తారేమో. మరి మూలం అదే కదా. అవధూత స్థితిలో ఉన్నటువంటి సాయిబాబాని మీరు హిందూ ధర్మానికి చెందరు, సనాతన ధర్మానికి చెందరు అని చెప్పేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నా. నీకు సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత ఉందారా భోషుడికే? హల్వరాజ్ మనలో మనమాట బాబాయ్. ఇప్పుడు నీకు సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? సామవేదం గారు చెప్పే ఏదన్నా ఒక ప్రవచనంలోని శ్లోకాలు గొక్క తిప్పుకోకుండా చూసి చెప్పగలవా నువ్వు? సాధ్యమైద్దా? మన కెపాసిటీ కూడా చూసుకోవాలి కదా బాబాయ్. మీరే చెప్పారు కదా అవధూత అంటే కులానికి మతానికి అతీతంగా ఉంటారని. మరి కులానికి మతానికి అతీతంగా ఉన్నటువంటి అవధూత స్వరూపమైనటువంటి సాయిబాబాని మరి దీంట్లో ఉండరు అని చెప్పడంలో ఏమిటి మీ ఆంతర్యం? ఏమిటి ఆంతర్యం అంటే ఆయన స్పష్టంగా చెప్పారు, ఏ అవధూత కూడా అల్లా మాలిక్ అనడు, అనలేదు ఇంతవరకు అని కూడా చెప్పారు. కులాలకి మతాలకి అతీతం అంటే తన వద్దకు వచ్చే భక్తులని కులాలకి మతాలకి అతీతంగా వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అనుకోవచ్చు. అంతేగాని అవధూతలు పాషాణ మతాల్లో పుడతారని చెప్పలేదు ఆయన. కాబట్టి సామవేదం గారి ఉద్దేశం స్పష్టంగా ఉంది, పాషాణ మతాల్లో అవధూతలు పుట్టరు, అల్లా మాలిక్ అంటారా అంటే అనరు అని కొండబద్దలు కొట్టని చెప్పారు. ఇంకా నేను డీప్గా అడుగుంటే సుంతి చేయించుకుంటారా అని కూడా అడుగుండవచ్చు. సరే, పెద్దవారి దగ్గర మనం కొంచెం అంటే మనకున్న ఫ్రీడమ్ అక్కడ ఉండదు కాబట్టి నేను కొన్ని లిమిట్స్ పాటిస్తూ అక్కడ ఇంకా డెప్త్గా వెళ్ళలేదు ఆ విషయంలోకి. ఇప్పుడు నీ వాలకం చూస్తుంటే అన్నీ అడుగుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, పార్ట్ 2 పెడదాంలే, కంగారు పడకు. మాకు సంబంధం లేదు అంటున్నారంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నారా లేదా అని మాకు అనుమానం వస్తూ ఉంది. అర్థమైందండి? సాయిబాబా వారు సనాతన ధర్మంలో ఉన్నారు, మరి మీరు భేదభావంతో ఉన్నారు. భేదభావం సనాతన ధర్మంలో లేదు, సమభావం ఉన్నది. మరి మీరు ఏ ధర్మంలో ఉండి ఆ ధర్మాన్ని సనాతన ధర్మంగా చెప్తున్నారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. భేదభావం లేదని చెప్తున్నావు కదా, ఇదే భావంతో రేపు హిందువులందరినీ అల్లాని కూడా యేసుని కూడా పూజించాల్సిందే, మన సాయిబ్బు భేదభావం చూపలేదు, ఇదే కదా ప్రమాదం అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు హిందువులకి మాత్రమే భేదభావం ఉండకూడదు, అన్ని మతాలని మనం సమానంగా గౌరవించాలి అని చెప్తున్నారు. మరి ఏ ఒక్క ముస్లింతోనన్నా మీరు రాముడి భజనలు చేయించగలరా, జై శ్రీరామ్ అనిపించగలరా? ఏ క్రైస్తవుడినైనా సాయిబాబా ఆకర్షించి రాముడి యొక్క కీర్తన చేపిస్తున్నాడా? సాధ్యం కదే. మీ సాయిబ్బుకి
ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని విశాల భావంలోకి తీసుకురావడం సాధ్యం కాదు మీకు. కానీ ఒక్క హిందువులకి మాత్రమే ఈ చేతగానితనాన్ని ఎందుకు అంటగడుతున్నారో. సామవేదం గారు మనకేదైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇత్యాది శాస్త్రాలు ఉన్నాయో వాటిని మనం ఫాలో అయితే సరిపోతుంది. అక్కడ ప్రతిపాదించినటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మని మనం ఆరాధిస్తే సరిపోతుంది అని చెప్పారు. ఇది శాస్త్ర అనుసారమే కదా. ఇలా చెప్పిన వారు సనాతన ధర్మంలో ఉండరు. కానీ అసలు శాస్త్రానికి విరుద్ధంగా ఒక సాయిబ్బును పట్టుకొచ్చి ఈ సాయిబ్బే వేదవేద్యుడు, ఇంత పచ్చి పాపం ఉంటుందా? ఇంతకు మించిన పంచమహాపాతకాలు అంటారు కదా, వాటికి మించింది కదా ఇది. ఒక సాయిబ్బుని, సుంతి జరిగిన సాయిబ్బుని తీసుకొచ్చి వేదవేద్యుడు అని ఒప్పుకోకపోతే ఆయన సనాతన ధర్మంలో లేనట్లా. ఎవడరా నువ్వు కితాబ్ ఇవ్వటానికి? మా నాన్నగారు అసలు దేవుళ్ళని మనుషులుగా పూజించిన కల్చర్కి చాలా విరుద్ధం. ఇది వినండి, చాలా కీలకమైన సబ్జెక్ట్ ఇది, వినండి. కానీ ఒక మాట అన్నారు ఆయన తెలిసిన షిరిడి సాయిబాబా గారు మాత్రం సిద్ధ పురుషుడు చెప్పారండి. వాళ్ళ తండ్రి గారు సాయిబాబా సిద్ధ పురుషుడు అని చెప్పారు కదా. అంటే తండ్రి మాట కూడా మీరు వింటల్లా. ఈ పాయింట్ ఒకటి. తర్వాత శృంగేరి జగద్గురువులు కూడా, శృంగేరి పీఠం వారు కూడా సాయిబాబాని ఒప్పుకున్నారు, మీకు రుజువు చేస్తాను అని చెప్పి ఇంకొక ప్రహసనం కూడా చేశాడు బాబాయ్. అది కూడా చూద్దాం. అసలు సాయిబాబాని భగవంతుడు అని ఎవరు చెప్పారు తెలుసా అండి? ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చెప్పేశారని కొంప తీసి. మీరందరూ ఆశ్చర్యపోతారు ఇప్పుడు. అవునా? ఓరు నాయను. శృంగేరి పీఠం వాళ్ళే సాయిబాబాని దత్తాత్రేయ స్వామి స్వరూపం అని చెప్పారు. గమనించండి. మరి ఈ విషయం జగద్గురులు అయినటువంటి శ్రీ భారతీ తీర్థ స్వామివారి కన్నా తెలుసో లేదో, ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారికి కూడా తెలుసో లేదో, వారికి తెలియకుండానే శృంగేరి పీఠం నుండి ప్రకటన వచ్చేసింది సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పి. దానికి నేను ప్రూఫ్ చూపిస్తున్నా ఇక్కడ. ప్రూఫ్ వినండి. విధుశేఖర భారతీ స్వామి వారు ఏమంటున్నారు వినండి అందరూ ఒకసారి. వినండి. సాయిబాబా గారు దేవుడు అని చెప్పేశారు, విధుశేఖర భారతీ స్వామి అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చాడు చూడండి అయ్యా. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, అవి మనకి వేదంలోనూ ప్రత్యక్షంగా కనబడవు, స్మృతుల్లోనూ ప్రత్యక్షంగా కనబడవు. స్వామివారు ఏం చెప్పారు? ఏదైనా ఒక ఆచారం సనాతనమా, సనాతనానికి విరుద్ధమా, శాస్త్రీయమా, అశాస్త్రీయమా అని సామాన్య జనం నిర్ధారించుకోవటానికి, వేటిని ఫాలో అవ్వాలి అని నిర్ధారణ చేసుకోవటానికి 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి వేదము, 2 స్మృతులు అనగా ధర్మశాస్త్రాలు. ఈ 2 మనకు అందుబాటులో లేకపోతే కనుక 3వది శిష్టాచారము. ఈ శిష్టులు అనగా ఎవరు అనంటే ఈ వేదములందు, ఉపనిషత్తుల యందు, ధర్మశాస్త్రాల యందు ప్రామాణిక బుద్ధి కలిగిన వారై వాటిని తూచా తప్పకుండా పాటించేవారు ఎవరుంటారో వారు శిష్టులు. వారు పాటించేది శిష్టాచారం, సామాన్య జనులందరికీ కూడా అది ఆచరణీయము అని చెప్పారు. ఈ ముందు చెప్పిన 2 ఎత్తేసాడు, 3వ దగ్గరికి శిష్టాచారం దగ్గరకు వచ్చాడు. దీని గురించి కూడా ఈరోజు మంచిగా డింగుమని జ్ఞానబులు వెళ్ళిపోయేలాగా ఈరోజు మీకు చెప్తాను చూడండి. కానీ శిష్టాచారంలో ఉంటాయి. శిష్టాచారం అని అంటే ఏమిటి? శిష్టులైనటువంటి జనులు చేసేటటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్నే శిష్టాచారం అని అంటారు. శిష్టులైనటువంటి జనులు అంటే ఎవరు అనంటే ఎవరైతే ఈ వేదములు, శాస్త్రములు వీటన్నిటిలో ప్రామాణ్య బుద్ధిని కలిగి ఉన్నవారై వాటిలో చెప్పబడినటువంటి ఆచరణలను తూచా తప్పకుండా చేస్తారో వాళ్ళని శిష్టులు అని అంటారు. అటువంటి వాళ్ళు ఏ ఆచరణలు అయితే చేసుకొచ్చారో వెనకటి నుంచి, అదే నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు. ఇది వినండి, కీలకమైన నిన్న మొన్న మొదలుపెట్టింది తేల్చేశారు. అక్కడ ప్రశ్న ఏంటంటే లలితాదిత్య గారు అడిగారు, కొంతమంది వేరే మతాలకి చెందిన వారిని కూడా దేవతలుగా మన దాంట్లో చేర్చేశారు, దీన్ని ఎలా చూడాలి అని లలితాదిత్య గారు అడిగితే దానికి సమాధానంగా చెప్పారు స్వామివారు. అందులో స్పష్టంగా చెప్పారు కదా, నిన్న మొన్న ఎవరో ఏదో ప్రారంభించింది కాదు, పూర్వం నుండి అనాదిగా ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, శిష్టులు ఎవరైతే పెద్దవాళ్ళు మనకి అందించారో ఆ ధర్మ మార్గాన్ని, అది మనకి అనుసరణీయము అని చెప్పారు. వెనకటి నుంచి చేసుకుంటూ వచ్చారో ఇవి మనకి ప్రమాణం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? వేదములు, శాస్త్రములు ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళు దీన్ని ఆచరించారు అనంటే అక్కడికి ఏమైంది? వాళ్ళు ఏం చేసినా కూడా శాస్త్రముల ప్రమాణాలను పెట్టుకునే చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళు కాదు. మరి అటువంటి వాళ్ళు దీన్ని చేసుకుంటూ వచ్చారు కాబట్టి అది మనకి నేరుగా గ్రంథాల్లో కనపడకపోయినా కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకొని ఆచరణ చేస్తారు, చేసే పద్ధతి. కాబట్టి ఈ 3 ఏదైనా ఒక ఆచారాన్ని మనం అనుష్ఠించాలి అంటే ఈ 3 ఏదో ఒక ప్రమాణం అనేది ఉండాలి. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు నీకేం అర్థమైంది చెప్పు. భారతీ తీర్థ స్వామి వారు ఏమంటారో వినండి. తమ జిహ్వను పవిత్రాతి పవిత్రం చేసుకున్న మా ఆస్థాన విద్వాంసులు పౌరాణిక సార్వభౌములైన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ మహాభారతాన్ని 30 రోజుల్లో సమగ్రంగా ప్రవచనం చేసి ఈ మహాభారత కథను ఆబాల గోపాలం ఆంధ్ర జనతకు అందివ్వడం మాకు అమితమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తున్నది. ఏం చెప్పారండి? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన సాక్షాత్తు శిష్టులు
అని వారు సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడ జగద్గురువులు ఏం చెప్పారో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తా. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఏమంటారు వినండి. యుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో 3 రూపాలు వచ్చినాయి ప్రసిద్ధంగా. ఇంకా ఉన్నాయి కొన్ని. మాణిక్య ప్రభు, అక్కల్కోట మహారాజ్. తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా. విన్నారు కదండి, అది చాలు మనకి, ఇంకా మిగతా చెప్తున్నారు. ఈ కాలంలో మనకి షిరిడి సాయిబాబా వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అవతారం అని చెప్పి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్పారు కదా. విధుశేఖర భారతి గారు ఏం చెప్పారు? శిష్యులు చెప్పింది వినమన్నారా? భారతీ తీర్థ స్వామి గారు ఏం చెప్పారు? వీరు మా శిష్యులు అని చెప్పారా? ఇప్పుడు ఏమైనట్టు? సాయిబాబా సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని చెప్పి శృంగేరి గురువులు మనకు చెప్తా ఉన్నారు. ఇంతమంది చెప్పినా మీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు దీని మీద మనం విశ్లేషణ చేద్దాం. ముందు పాయింట్ ఏం చెప్పాడు? సామవేదం గారి తండ్రి గారు, అంటే సామవేదం గారి మాటలో వారు చెప్పారు కదా, మా తండ్రి గారు చెప్పారు సాయిబాబా సిద్ధపురుషుడు అనే విషయాన్ని. తర్వాత కాలంలో నా అభిప్రాయం మారింది అని వారు చెప్పిన తర్వాత, అంటే మీ తండ్రి అంటే మీకు గౌరవం లేదా అని సామవేదం గారిని ప్రశ్నించాడు. అలాగే సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పడానికి ఎక్కడెక్కడ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఫస్ట్ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకుని శిష్టాచారం గురించి ప్లే చేశాడు. తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించి ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి ఒక విషయాన్ని ప్లే చేశాడు. మూడవదిగా మల్లాది గారు సాయిబాబా గురించి చెప్పినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొచ్చి ప్లే చేశాడు. ఈ మొత్తం కలిపి ఓవరాల్గా సాయిబాబా అవతార పురుషుడు అని చెప్పి శృంగేరి పీఠం వాళ్ళు నిర్ధారించారు అని చెప్పేశాడు. సరే, ఇప్పుడు భారతీ తీర్థ స్వామి వారు మాట్లాడినటువంటి ఆ అంశంలోకి వెళితే, ఒకవేళ సాయిబాబా అనే వ్యక్తి అవతార పురుషుడు అని శృంగేరి పీఠం నిర్ధారణ చేసిందని చెప్పాలంటే అప్పుడు వారు ఏం చేయాలి? మల్లాది వారిని పిలిచి, మీరు సాయిబాబా గురించి బాగా చెప్పారు, సాయిబాబా సచ్చరిత్రని బాగా పారాయణం చేశారు, జనాల్లోకి తీసుకెళ్లారు, మీరు మా ఆస్థాన విద్వాంసులు అని చెప్పాలి. కానీ వారు అక్కడ ప్రశంసించింది దేని గురించి? తన జిహ్వను పవిత్రాతి పవిత్రం చేసుకున్నారు. దేని ద్వారా? మహాభారతాన్ని సమగ్రంగా 30 రోజుల్లో ప్రవచనం చేయడం ద్వారా. అంటే మహాభారతాన్ని ప్రవచనం చేశారు కాబట్టి మల్లాది వారిని జగద్గురువులు ప్రశంసించారు, అంతే తప్ప సాయి సచ్చరిత్రని చదివినందుకు కాదు కదా. ఆ తర్వాత ఈ శిష్టాచారం దగ్గరికి వెళ్దాం. శిష్టులు అంటే ఎవరో చెప్పారు కదా గురువులు. ఈ శిష్టులు అనేవాళ్ళు మనకి చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు సహజంగా. ఏదైనా ఒక ఆచారం గురించి మనం తెలుసుకోవాలంటే, ఉదాహరణకి భగవద్గీత మనకి ప్రామాణిక గ్రంథమా కాదా మనకు తెలియదు. ఒకవేళ అనుకుందాం, దీన్ని శిష్టాచారం ద్వారా రుజువు చేసుకోవాలి అని అనుకుంటే, వేదముల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన ఎవరినైనా అడగండి మీరు, భగవద్గీత మనకి ప్రామాణికం అని చెప్తారు. అంతే తప్ప కొంతమంది ప్రామాణికమని కొంతమంది కాదు అని చెప్పరు. అంటే ఏకాభిప్రాయం ఉంటుంది స్పష్టంగా. అలాగే రాముడు విష్ణువు యొక్క అవతారమా కాదా అని అడిగారు అనుకోండి, వేదముల యందు, ఉపనిషత్తుల యందు, ధర్మశాస్త్రాల యందు, పురాణాల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన ఏ ఒక్కరైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా రాముడు మహావిష్ణువు యొక్క అవతారము, మనందరి యొక్క ఆరాధ్య దైవం అని చెప్తారు. కొంతమంది ఆలోచించి చెప్తాం, ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు అనేవి రావు. అంటే శిష్టులైన వారికి ప్రధానంగా మనకి ఏ అంశాల పట్ల ఏమైనా సందేహాలు ఉంటే వాటన్నిటి పట్ల శిష్టులైన వారికి ఒకే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గురించి మీరు అడగండి. ఇక సాయిబాబా గురించి తీసుకుంటే శిష్టులైన వారు ఎవరు మీకు ధృవీకరించారని అడిగితే, వీళ్ళు ఒకటి తర్వాత ఆయన చెప్పాడా కనుక్కున్నాం. అరే అది కదరా జవరలి, ఆయన చెప్పాడా అక్కడ చెప్పినట్టు అంటే ఒకటి తర్వాత 2 లాభం, 2 తర్వాత 3కి వెళ్ళొచ్చా? 3కి మరి చాట్ జీపీటీలు రకరకాలు చూసుకోవాలి. మొత్తానికి ఈ 5 దాటో, మహా అయితే 10. ఇప్పుడు ఈ సాయిబు గారి చరిత్ర పోనీ 100 సంవత్సరాల నుండి అని అనుకుందాం. ఈ 100 సంవత్సరాల్లో ఎంతమంది శిష్టులు ఉన్నారు? జగద్గురు పీఠాల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మనకి చిన్నజీరి స్వామివారి సాంప్రదాయంలో కానీ, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో కానీ ఎంతమంది శిష్టులు సాయిబాబాని అవతార పురుషుడు అని చెప్పారు? మహా అయితే కాస్త గౌరవించదగిన వ్యక్తిగా మనం చూడొచ్చు అని చెప్తారు, అంతవరకే. సకల దేవతా స్వరూపుడు అని చెప్పలేదు, అవతార పురుషుడు అని చెప్పలేదు, ఆయనకి ఆలయాలు కట్టి పూజించమని చెప్పలేదు. అది శిష్టాచారం కాదు. మనకి అక్కడ అర్థమైపోతుందా? అంటే 99% మంది శిష్టులు సాయిబాబా గురించి ఈ విధంగా చెప్పనే లేదు. 1% కూడా లేరు. 1% కూడా డౌటే.
మీరు లెక్కేస్తే 0.0001%. సరే, ఈ 0.0001% అయినా చెప్పారు కదా, మాకు మరి ఈ నలుగురు సరిపోతారు కదా అని అంటారు వీళ్ళు. అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మల్లాది గారు చెప్పారు అనుకుందాం, లేదా సామవేదం గారి తండ్రి గారి యొక్క అభిప్రాయం తీసుకుందాం. ఈ విషయం కూడా మీకు అర్థం అవడానికి ఇప్పుడు సామవేదం గారిని తీసుకుందాం. వారు కూడా గతంలో 1-2 సందర్భాల్లో సాయిబాబాకి హారతి ఇవ్వవలసి వచ్చింది, పూలదండ అలంకరించవలసి వచ్చింది, ఇలాంటి 2 సంఘటనలు ఉన్నాయి అని చెప్పారు కదా. ఒకసారి అయితే దిల్సుఖ్ నగర్లో ఆయన ఏదో ప్రవచనం చెప్పి వస్తుంటే అందరూ కలిసి బలవంతం పెట్టి సాయిబాబా గుళ్ళోకి లాక్కుపోయి ప్రవచనం చెప్పండి అని అడిగారు. అప్పుడు కూడా నేను గురుభక్తి గురించి, గురుతత్వం గురించి చెప్పాను తప్ప సాయిబాబా గురించి చెప్పలేదు. ఏదో 1-2 సందర్భాలు తీసుకున్నాను, అది కూడా వీళ్ళని ధర్మం వైపుకి తిప్పటానికి అని చెప్పారు. అంటే ఇక్కడ 0.0001% చెప్పారు అని అనుకున్నామే. ఈ శిష్టుల్లో కూడా కొంతమంది మొహమాటం కొద్దీ మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. మీకు అర్థమైందా? మొహమాటం కొద్దీ నిర్మొహమాటంగా నో అని ఖండించడం ఇష్టం లేక, ఎందుకు వాళ్ళ మనసు నొప్పించడం అనే ఒక మంచి సద్భావనతో, వాళ్ళకి ద్వేషం ఉండదు, లేకపోతే వ్యతిరేకత ఉండదు కాబట్టి వేరే సంప్రదాయాల పట్ల వాళ్ళ విశ్వాసాన్ని కూడా గౌరవించి కొంతమంది చెప్పారు, శాస్త్ర అనుసారం కాకపోయినా. అంటే ఈ 0.001%లో కూడా ఏమైపోయింది, శాస్త్రానుసారం కాదు వాళ్ళు చెప్పింది, పరిస్థితిని బట్టి చెప్పారు ఒకటి. రెండోది, కొన్ని అపోహల వల్ల, అంటే సరైన సమాచారం లేకపోవడం వల్ల చెప్పారు. ఈ సరైన సమాచారం లేకపోవడం అంటే ఏంటి? ఇప్పుడు సినిమాల రూపంలో కానీ, పుస్తకాల రూపంలో కానీ, రకరకాలుగా నోటి కథల రూపంలో కానీ సాయిబాబా గురించి అనేక అవాస్తవ కల్పితాలు ప్రచారంలో ఉన్నాయి. ఉదాహరణకి సాయిబాబా చనిపోయే టైంలో ఎలా ప్రవర్తించాడు, మీరు సినిమాలు చూడండి, చాలా ఒక యోగీశ్వర భావనలో ఉన్నవాడిలాగా, అన్నిటికీ అతీతమైనటువంటి, ద్వంద్వాతీతమైనటువంటి స్థితిలో ఉన్నవాడిలాగా చూపించారు సినిమాలో. కానీ మన చరిత్ర చూస్తే ఆయన చిన్నపిల్లల గొక్కబట్టి ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. కాబట్టి ఈ సాయిబాబా ఒక యోగిలాగా ప్రవర్తించాడు అనే ఒక భావన సమాజంలోకి వెళ్ళిపోయింది. ఎంత శిష్టులైనా, వేదముల యందు ప్రామాణ్య బుద్ధి కలిగిన వారైనా వాళ్ళు దివ్య దృష్టి కలిగిన వారు కాదు. ఆ రోజు సాయిబాబా ఎలా ప్రవర్తించాడో వీళ్ళకి తెలియదు. వీళ్ళ దగ్గరికి వచ్చిన సమాచారాన్ని బట్టి, అవునా ఈ విధంగా ప్రవర్తించి ఉంటే ఈయన అవతార పురుషుడు అయి ఉండొచ్చు, మేబీ సిద్ధ పురుషుడు అయి ఉండొచ్చు, ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే ఈయన అవధూత అయి ఉండవచ్చు అని వారికి ఉన్నటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉంటాయి. అంటే ఈ శిష్టాచారాన్ని మనం రుజువు చేసుకోవడానికి ప్రధానంగా 3 భాగాలు. ఒకటి, 99.999% మంది ఎవరూ కూడా ఈ సాయిబాబాను ఒప్పుకోరు. అక్కడక్కడ మాట్లాడినటువంటి ఈ 0.0001%లో కూడా కొంతమంది మొహమాటం కొద్దీ, సందర్భాన్ని బట్టి ఎప్పుడన్నా 1-2 సార్లు మాట్లాడిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. ఇంకొంతమందికి సరైన సమాచారం లేకపోవడం వల్ల వారి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు. ఇవి కాకుండా సాయిబాబా యొక్క లక్షణాలు ఒరిజినల్గా తెలిసి, సచ్చరిత్ర పూర్తిగా చదివి, ఆయన చేసిన పనులేంటి, ఆయన మాట్లాడిన మాటలేంటి, వీటన్నింటినీ కూడా చక్కగా పరిశీలన చేసి, సమగ్రంగా పరిశీలన చేసి ఈయన అవతార పురుషుడు అని చెప్పిన వాళ్ళు ఈ భూమి మీద ఒక్కళ్ళు కూడా లేరు శిష్టులైన వాళ్ళల్లో. సో ఓవరాల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సిండికేట్ మాఫియా ఏం చేస్తుందంటే మొహమాటం కొద్దీ, సందర్భానుసారంగా, సరైన సమాచారం లేని కారణంగా ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడిన ఒక విషయాన్ని పట్టుకొచ్చి ఇది శిష్టాచారము, ఎక్కడికి లింక్ పెడుతున్నారు, మల్లాది గారిని జగద్గురువులు ప్రశంసించిన సందర్భం ఏంటి, దాన్ని తీసుకొచ్చి సాయిబాబాని ధృవీకరించారు, మోకాలికి బట్టతలకి ముడిపెట్టడం అంటారు కదా, అందులో వీళ్ళది అందివేసిన చెయ్యి. వీళ్ళకి శాస్త్రం ప్రకారం సాయిబాబాని రుజువు చేయడం చేత కాదు. కనీసం ఈ టక్కు టమార గోకర్ణ కనకన్న విద్యలను తెలిసి ఉన్నారు కదా వీళ్ళు. శాస్త్రం తెలియకపోయినా, శాస్త్రానుసారం రుజువు చేయడం చేత కాకపోయినా ఈ సాయిబు మతాన్ని వీళ్ళు ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? ఇలాంటి చీప్ ట్రిక్స్ వీళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తానండి. గౌరవనీయ జవహర్ అలీ గారికి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు శృంగేరి పీఠం వారు నిర్ధారించారని చెప్పడానికి అక్కడక్కడ తిరిగి సంబంధం లేకుండా ఏదో క్రియేట్ చేసావు కదా, అదే మా గురించి ధర్మరక్షణలో ఉన్నటువంటి మమ్మల్ని ఉద్దేశించి శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు స్వయంగా ఒక బహిరంగ సభలో మమ్మల్ని ప్రశంసించారు. ఆ రోజు భారతీ తీర్థ స్వామి వారు ఎలాగైతే మల్లాది గారిని ప్రశంసించారో, విధుశేఖర భారతీ స్వామి వారు మమ్మల్ని కూడా ఒక బహిరంగ సభలో ప్రశంసించారు. కనుక మేము కూడా శిష్టులమే, మేము చెప్పిందే శిష్టాచారం,
కనుక సాయిబు ఆరాధనకి అనర్హుడు. ఇది శిష్టాచారం, మేం చెప్తున్న శిష్టాచారం. ఇప్పుడు నువ్వు సామవేదం గారి అర్హతల గురించి మాట్లాడుతున్నావు కదా, అసలు నీకు మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే మా గురించి స్వయంగా శృంగేరి జగద్గురువులే కితాబు ఇచ్చారు, వీరు ధర్మరక్షకులు అని చెప్పి. నీ గురించి ఎప్పుడని చెప్పారా? ఇప్పుడు శృంగేరి జగద్గురువులతో పాటు మమ్మల్ని చిన్నజీయర్ స్వామి వారు కూడా ప్రశంసించారు, బహిరంగ వేదికల్లో మాట్లాడారు. నీ గురించి ఒక్క పీఠాధిపతి కానీ, ఒక్క స్వామీజీ కానీ, సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి ఒక్క స్వామీజీ నీ గురించి ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉంటే ఒకటి చూపించు. ఎందుకంటే నువ్వు వేస్ట్ గడు అందరికీ తెలుసు. కాబట్టి నీకు ధర్మానికి ఎలాంటి సంబంధం, మా గురించి మాట్లాడే అర్హత అంతకంటే కూడా లేదు. మా గురించి మాట్లాడే అర్హతే లేకపోతే ఇంకా సామవేదం గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉండదంటారా? కాబట్టి ఈ శిష్టాచారం గురించి మీకు క్లారిటీ వచ్చేసిందా? తర్వాత సాయిబాబా ఫలానా అని చెప్పి నిర్వచించడానికి మీ అర్హత ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం సామవేశ్వర మిశ్రమ గారిని. అసలు సామవేదం గారి గురించి మాట్లాడడానికి నీకున్న అర్హత ఏంట్రా? తపేళ మొహం వేసుకుని. ఏమండి, మీరేమన్నా జ్ఞానులా? మీరేమన్నా అవధూతులా? ఎందుకంటే ఒక జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. అవధూత స్థితిలో ఉన్న వాళ్ళని మాత్రమే అవధూతను గుర్తించగలరు. ఎవరిని? సామవేదం గారిని అడుగుతున్నాడు. మీరేమన్నా జ్ఞానులా? మీరేమన్నా అవధూత? ఒక జ్ఞాని లేదా అవధూత మాత్రమే సాయిబాబా గారిని గుర్తించగలరు అని చెప్తున్నాడు కదా. మరి ఈడు అవధూత, ఈడి జ్ఞానే. మరి ఈడికి ఎలా అర్థమయ్యాడు సాయిబు? అంటే జోగి జోగి రాసుకుంటే బూడిదలేదు అన్నట్లుగా ఆ సాయిబుకి వీళ్ళకి సరిపోయింది, అంతేగాని ఆయన అవధూత కాదు కదా. మొన్నటిదాకానేమో సామవేదం గారు ఎప్పుడో తెలియక పొరపాటు వల్ల అనే పదం కూడా చెప్పారు ఆయన. అప్పుడెప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడవలసి వచ్చింది అని చెప్పిన సందర్భాలు పట్టుకొచ్చి ఇదిగో సామవేదం గారే చెప్పారు మీరెంతరా అని మమ్మల్ని అన్నారు, మాలాంటి వాళ్ళందరినీ. అంటే వీళ్ళకి పనికొస్తుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే సామవేదం గారిని తీసుకుంటారు, మహాజ్ఞానం చెప్తారు. కానీ ఇప్పుడు ఆయన ఓపెన్గా తన అభిప్రాయం చెప్తే మాత్రం అసలు మీకేం తెలుసు, మీకున్న అర్హత ఏంటి అని దిగజారిపోయే స్థితికి వచ్చేసారు వీళ్ళు. మీరు కేవలం ప్రవచనాలు చెప్పి పొట్టబోసుకుంటా ఉన్నారు కదా, మీరు సాయిబాబా గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడికి అని అడుగుతున్నా నేను. అంటే ఆయన కేవలం పొట్టబోసుకోవడానికి ప్రవచనాలు చెప్తున్నారు అని వీడి ఉద్దేశం. మరి అలా అయితే సాయిబు గురించి కూడా ప్రవచనాలు చెప్తే మీలాంటి వాళ్ళు ఇంకా దండిగా డబ్బులు ఇస్తారు కదా, ఆయన ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఆయన శాస్త్రానికి కట్టుబడ్డారు కాబట్టి, ధర్మానికి కట్టుబడ్డారు కాబట్టి, మీరు ఇడిసేసిపోయారు కాబట్టి, దిగజారిపోయారు కాబట్టి ఒక సుంతి చేసుకున్న సాయిబుని తీసుకొచ్చి వేదవేద్యుడు, పరమాత్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్తున్నారు. నేను ఇక్కడ కూడా ఇంకొక ఆఫర్ ఇచ్చా, పోనీ సుంతి చేసుకున్న సాయిబు, ఓకే నో ప్రాబ్లం. ఆయన చేసిన మంచి పనులు ఏంటి, అసలు ఆయన ఉపదేశించిన జ్ఞానం ఏంటి, ఆయన వల్ల ధర్మానికి జరిగిందేంటి, ఒరిగిందేంటి, ఈ జిహాదీ గ్యాంగులతో ఎందుకు కలిసి పనిచేశాడు, ఈ జిహాదీ గ్యాంగులు ఆయన చుట్టూ ఎందుకు చేరారు, హిందువులతో ఒక రకంగా ఎందుకు ప్రవర్తించాడు, ముస్లిమ్స్తో ఇంకొక రకంగా ఎందుకు ప్రవర్తించాడు, దీనికి సమాధానం చెప్పండి రా అంటే తలా తోక లేకుండా నోటుకొచ్చినట్లుగా తిట్టడం, అక్కడ ఇక్కడ లింక్ పెట్టేసి కాబట్టి ఆయన పరమాత్మ అని చెప్పడం. సన్నాసులారా. అమెరికా, దుబాయ్ దేశాల్లో వెళ్ళి మీరు ధర్మాన్ని ప్రబోధిస్తున్నారు, అది ధర్మసమ్మతం అని నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు అమెరికా, దుబాయ్ వెళ్తే అక్కడ ప్రవచనాలు చెప్పకూడదా? మ్లేచ్ఛ భూమిలోకి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు మీరు? ధనం కోసం కదా. మరి మ్లేచ్ఛ భూముల్లో ఈ సాయిబు ఆలయాలు ఎందుకు కట్టేస్తున్నారు అక్కడ? ఇప్పుడు ఆయా దేశాల్లో నివసిస్తున్నటువంటి హిందువులకి ధర్మోపదేశం చేయడానికి, వాళ్ళకి మార్గనిర్దేశనం చేయడానికి, లేదా వాళ్ళకున్నటువంటి కొన్ని సందేహాలు నివృత్తి చేయడానికి సామవేదం గారు అక్కడ దాకా ప్రయాణం చేసి ఈ వయసులో కూడా తన శక్తి మేరకు ధర్మ ప్రచారం చేస్తున్నారు. మీ సాయిబు మందిరాలు కట్టడంలో అసలు ఆంతర్యం ఏంటి? నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కొంతమంది సాయిబు మందిరాలు కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇది ఎలాగా అని అంటే, ఒక సాయిబు మందిరం కడతారు, అందులో ఒక 10 లక్షలు అన్నోన్ పర్సన్ డొనేషన్ వేసాడని చెప్తారు. సాయిబు మందిరం నుండి మాకు డొనేషన్స్ వచ్చాయి, ఈ నెలలో ఒక 30-40 లక్షలు వచ్చాయని చెప్తారు. ఆ వచ్చినటువంటి అమౌంట్ని ఆ ట్రస్ట్ పేరు మీద, ఆర్గనైజేషన్ పేరు మీద పెట్టుకుంటారు. ఆ ట్రస్ట్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు, వాడు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బామ్మరిది, ఈ 3-4 కలిసి ఒక ట్రస్ట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ సాయిబు మందిరాల్లో ఇంత క్యాష్ వచ్చింది అని చెప్పినా కూడా అది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళదు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఈ సాయిబు మందిరాలని చాలా చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినిమా వాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది కూడా మీ వీడియోలో చెప్పండి అని చెప్పి ఒక గౌరవనీయ వ్యక్తి మాకు చెప్పడం జరిగింది. మీరు జ్ఞాని, మీరు అవధూత అయితే సాయిబాబా గురించి నిర్వచించచ్చు, కానీ మీకు ఏం అధికారం ఉందని సాయిబాబా గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు సామవేదం గారిని మీరు అవధూత కాదు కదా అని అడుగుతున్నప్పుడు, మరి మల్లాది గారు అవధూత కాదు కదా. ఇప్పుడు ఆయన కూడా అవధూత, వీళ్ళ లెక్క ప్రకారం ఆయన కూడా ప్రవచనకర్త కదా. అంటే మీకు పాజిటివ్గా చెప్తే ఆయనే అవధూత, ఆయనే మహాజ్ఞాని. పోనీ ఇక్కడ మల్లాది గారు చెప్పింది తీసుకున్నా కూడా సాయిబాబా ఒక్కడే అవతార పురుషుడు, ఆయన
దత్తాత్రేయ స్వామి యొక్క పూర్ణావతారం అని కూడా చెప్పలేదు, జస్ట్ అంశావతారం, అంశలుగా చాలామంది వచ్చారు కదా, అందులో ఒకానొకడు సాయిబాబా అని చెప్పారు ఆయన. వారు చెప్పింది తీసుకున్నా కూడా మిగిలిన వారందరికీ లేనటువంటి ఈ ఆలయాలు, ఆరాధనా పద్ధతులు, ఈ విపరీత పోకడలు ఓన్లీ సాయిబు విషయంలో ఎందుకు వచ్చాయి? వాళ్ళందరినీ ఎలా గౌరవిస్తున్నాం అలాగే గౌరవించండి మీరు సాయిబుని. ఎవరు వద్దన్నారు? ఇక్కడ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పటి వరకు హిందువులకు ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ అవసరం లేదు, పనికిరావు. మనకున్న రామాయణ, మహాభారత, భాగవత ఇత్యాది గ్రంథాలన్నీ కూడా పనికిరా అవసరం లేదు, అంతా కూడా సాయిబుమయం చేసేద్దాం అని మీరు ప్రయత్నం చేశారు కాబట్టి ఇంత రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు గురువు రూపమైనటువంటి వాళ్ళు గురువు గారిని చూడాలి, మన దేవీ దేవతల్ని రీప్లేస్ చేస్తున్నారు గురువులతో, ఇది చాలా బాధాకరమైన అంశం అండి అని చెప్పారు వాళ్ళు. దేవీ దేవతల ప్లేస్ లో గురువుని పెట్టడం మీకు అంత బాధగా ఉందా? గురువు గురించి గురుగీతలు ఏం చెప్పారు తెలుసా అండి? గురువు యొక్క పాదంలో వచ్చిన ఒక తీర్థంలో ఒక బొట్టు ఉంటుంది కదండి, ఆ బొట్టులో 1000 వంతులో ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల తీర్థాలంతా కూడా దాంట్లో ఉంటాయని చెప్పారు. అంటే మీరు ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తా ఉంది. ఏ క్షేత్రాలకి వెళ్ళవలసిన అవసరం లేదని గురుగీత చెప్తున్నప్పుడు షిరిడి కూడా వెళ్ళక్కర్లేదు కదా, మరి షిరిడి ఎందుకు పెడుతున్నారు నువ్వు బస్సులు, ట్రిప్పులు? వెళ్ళక్కర్లేదు కదా. అదే మీ సాయిబు ఏం చెప్పాడు? మక్కా మదీనా వెళ్ళొచ్చాడు కదా సిద్దిక్ ఫాల్కే, ఎందుకురా మక్కా మదీనా వెళ్ళొస్తున్నావు, నా పాదాలే దా ఒంగో అనలేదే, వెళ్ళొచ్చాక బ్రహ్మాండంగాని మెచ్చుకున్నాడు, ఆయన పొగిడాడు. మక్కా మదీనా వెళ్ళిన తర్వాత నీకు జ్ఞానోదయం అయిపోవాలి, ఏం నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఏదని అడుగుతున్నాడు. అదే హిందువుల్ని మాత్రం ప్రయాగ తీర్థకు వెళ్ళి పుణ్యస్నానం చేసి వస్తానంటే ఎందుకురా పిచ్చాడదా వంగో అన్నాడు. అంటే మీ సాయిబు ద్వంద్వ ప్రమాణాలు పాటించాడు. హిందువులు అయితే అలా, ముస్లిమ్స్ అయితే ఇలా. శర్మ గారు, మీరు సనాతన ధర్మంలో ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నా. జవహర్ అలీ, నువ్వు మానవ జన్మలో ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు సనాతన ధర్మంలో ఉంటే గురువుని ఇంత తక్కువ స్థాయిలో మీరు చూడరు. ఎవడరా చెప్పింది నీకు? సామవేదం గారికి సాయిబు గురువు ఎలా అవుతాడు? వారి గురువుల్ని గౌరవిస్తారు, వారి గురువులకు శుశ్రూష చేస్తారు. మీ సాయిబుకి ఎందుకు చేయాలి అసలు? మీ సాయిబుకి ఎందుకు భజన చేస్తారు సామవేదం గారు? అసలు నీకు లాజిక్ ఉందంటారు, నీకు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? గురువు సర్వోన్నతుడు, నా గురువు అధికం తత్వం అని చెప్పినది, అటువంటి గురునింద చేశారండి సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ని కూడా కొంతమంది గురువుగా గౌరవిస్తారు తీవ్రవాదులు. మాకు విద్య నేర్పిన గురువు గారు అండి, ఎవరిని ఎట్లా కాల్చాలో ఆయనే చెప్పాడండి అంటారు. ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలో, ఎవరిని లేపాలో మహానుభావుడు ఆయనే శిక్షణ ఇచ్చాడండి. నాకు అంతకుముందు అసలు బొమ్మతో పైకి పేర్చడం కూడా చేత కాదు. ఇప్పుడు ఎవరన్నా కనపడితే, కాఫీర్ అనేవాడు కనపడితే టుపుక్కుని లేపేస్తున్నానండి. మాకు ఈ విద్య అంతా నేర్పింది ఆయన ఒసామా బిన్ లాడెన్ గారండి, గురువు గారండి అని చెప్తాడు. నువ్వు ఒసామా బిన్ లాడెన్ ఆయన పాదాలు తీర్థం స్రవిస్తావంటయ్యా? వాడు గురువా? ఇప్పుడు వాడు తీవ్రవాది అంటే గురు ఎంత చేసినట్ట? ఏం మాట్లాడుతున్నారు నువ్వు అసలు? సామవేదం షణ్ముఖ శర్మ గారు ఎంత పతనం అయిపోయారంటే, ఎక్కడి నుంచి చూడండి, ఇక నేను కూడా గేరు మారుస్తా. ఆ రోజు కార్చి చంటుకుంది. ఈ గురు చరిత్రలో నేను చెప్పట్లేదండి, నన్ను నిందించకండి, నేను శాస్త్ర ప్రమాణం, తస్మాత్ శాస్త్ర ప్రమాణం. శాస్త్రం ఏం చెప్పారంటే గురువుని నిందిస్తే 12 జన్మల కుక్కగా పుట్టాలట. ఇప్పుడు నాకు తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇప్పుడు శర్మ గారి పరిస్థితి అయిపోయింది. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, గురువును నిందిస్తే 12 జన్మలు అధోగతి అని చెప్పారు కదా. గురువు అంటే ఎవరు? ఇది మనం తేల్చుకోవాలి ఫస్ట్. సాయిబాబా సనాతన ధర్మం ప్రకారం గురువు అవుతాడా లేదా అని నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు సాయిబాబా నిందిస్తే ఆ ఫలితం వస్తుందని అనుకుందాం. అసలు సాయిబాబా సనాతన ధర్మం ప్రకారం గురువు కాదు కదా, కనీసం హిందువు కూడా కాదు. ఆయనకి వేదముల యందు ప్రామాణ్య బుద్ధి లేదు, ఆయనకి ఖురాన్ పట్ల ప్రామాణ్య బుద్ధి ఉంది. అల్లా మాలిక్, అల్లా బలా కరేగా, అల్లా అచ్చే కరేగా అనుకుంటూ తిరిగేవాడు ఆయన. ఆయన సనాతన ధర్మంలో గురువు ఎలా అవుతాడో గురువు ఎంత గింజ. ఇప్పుడు ఈ 12 జన్మల కుక్క జన్మ ఎవరికి వస్తుంది తెలుసు? నీకు వస్తుంది. ఎందుకంటే సామవేదం గారు సనాతన ధర్మం ప్రకారం శాస్త్రానుసారం గురుస్థానంలో ఉన్నారు. లక్షలాది మందికి, కోట్లాది మందికి తన ప్రవచనాల ద్వారా ధార్మిక చైతన్యం కలిగించారు. వారు కేవలం ధార్మిక సందేశాలు మాత్రమే ఇవ్వరు, ధర్మ సూక్ష్మాలు బోధిస్తూ ధార్మిక చైతన్యం కూడా కలిగిస్తారు. ధర్మ పరిరక్షణకు సంబంధించినటువంటి అనేక ఉపన్యాసాలు ఉంటాయి. వారి ప్రవచనాలు విని ఎంతోమంది ఉత్తేజితులయ్యారు, చైతన్యవంతులయ్యారు. ధర్మ పరిరక్షణకు మనం కూడా కృషి చేయవలసినటువంటి ఆవశ్యకతని గుర్తించారు. నీ వల్ల ఒక్కడు బాగుపడ్డాడంట్రా, మీ సాయిబు వల్ల ఎంతమంది చెడిపోయారా? అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు ఒకటే, అందరినీ మనం గౌరవించాలని చెప్పి ఎంతమంది హిందుత్వం కోసం నిలబడాల్సిన వాళ్ళు, నేను ఆ పదం వాడలేను, ఆ చేతగాని దద్దమల్లా మిగిలిపోయారు. ఎవరి వల్ల? మీ సాయిబు వల్ల. మీ సాయిబు లేదా మీ సాయిబు పేరిట మీలాంటి వాళ్ళు, సిండికేట్ వాళ్ళు చేస్తున్న నష్టాన్ని సామవేదం గురువు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మీ కడుపు మంట. ఇప్పుడు సామవేదం షణ్ముఖ శర్మ గారికి 12 జన్మలు కుక్క జన్మ తప్పదు. సామవేదం గారు అవసరమైతే
ఇంకా ఎన్నో జన్మలు భారతదేశంలోనే మళ్ళీ తిరిగి జన్మించి హిందూ జాతిని ధార్మిక చైతన్య మార్గంలోకి నడిపించడానికి మళ్ళీ వారికి ఉన్నతమైన జన్మలు వస్తాయి. కానీ నీకు మాత్రం కుక్క అశుద్ధాన్ని భక్షించే మలపురుగు జన్మే వస్తుంది. మొత్తం ఈ సిండికేట్ అందరికీ కూడా. మీ బురిడీ బాబాకి పట్టిన గతి ఏదైతే ఉందో, ఒక ప్రేతంలాగా మిగిలిపోయాడు కదా సమాధి బద్దలు పట్టకుండా, ఆ మీ బురిడీ బాబాకి పట్టిన గతే మీ అందరికీ పడుతుంది. కోట్ల మంది సాయి భక్తుల హృదయాలకు పాపం కలిగించిన మీకు నిష్కృతి లేదు. మీ ముఖ దర్శనమే మహాపాతకం. నేనంటలేదండి, తస్మాత్ శాస్త్ర ప్రమాణం, శాస్త్ర ప్రకారం చెప్తున్నా. ఒక సాయిబ్బుకి రాముడి వేషం ధరించి, కృష్ణుడి వేషం ధరించి, అమ్మవారిలాగా చీరగట్టి, ఆదిశేషుడు పడగబెట్టి, ముందు నందీశ్వరుని పెట్టి, ఇన్ని వికృత వేషాలు వేసి శాస్త్రాన్ని అవమానించిన మీకు, మీ సిండికేట్కి, ఆ సాయిబ్బుని దేవుడిగా ప్రచారం చేసే వాళ్ళకి, నమ్మిన వాళ్ళకి అన్ని విధాలుగా అరిష్టాలు ప్రాప్తించుగాక. ఒక శిష్టుడిగా ఇదే నా శాపం. శర్మ గారు, మీరు కూడా ఏ గురువు యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించండి. ఇంకా ఈ ప్రవచనాలు ఆపేయండి. మీరు ప్రవచనాలు చెప్పడం చాలా అసహ్యంగా ఉంది. నువ్వు మాత్రం సాయిబ్ ప్రచారం చేస్తూ ఉంటావంటారా బొగడాగా? ఇప్పుడు సామవేదం గారు చెప్పడం వల్ల ఎంతోమంది నిజమైన హిందుత్వం ఏంటో తెలుసుకుంటున్నారు కదా. వీళ్ళ బాధ ఏంటంటే హిందువులు ఎక్కడ నిజమైన హిందుత్వాన్ని తెలుసుకుంటారో, నిజమైన ధర్మం వైపుకి వెళ్ళిపోతారో. నకిలీ పుట్టుకొచ్చింది కదా ఇప్పుడు. వీళ్ళు ఈ నకిలీ పేరుతో పబ్బం గడుపుకుంటున్నారు. వీళ్ళు సాయిబు మతం లేకపోతే వీళ్ళకి పూట గడవదు. కాబట్టి ఈ సాయిబు నకిలీ మతాన్ని ప్రచారం చేయడానికి, నకిలీ ధర్మాన్ని, అసలైన ధర్మాన్ని మరుగుపరచడానికి వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు వీళ్ళు. మొన్నటి వీడియోలో ఒక విషయం చెప్పాను. ఒక వ్యక్తి మాకు గూగుల్ పేలో మెసేజ్ పెట్టాడు. ఏమని? నేను మీకు 300 డొనేషన్ ఇచ్చాను, మీరు ఇప్పుడు మా సాయిబు గారిని అవమానిస్తున్నారు, కాబట్టి నా 300 నాకు వెనక్కి ఇవ్వండి అంటే, బాబు నువ్వు ఎప్పుడు పంపించావు, స్క్రీన్ షాట్ పెట్టు, ప్రూఫ్ ఏదైనా చూపించు, నేను నీకు ఇచ్చేస్తామని చెప్పి రిప్లై ఇచ్చాము అని ఆ వీడియో రికార్డింగ్ టైంకి జరిగిన విషయం చెప్పా కదా. ఈరోజు చూస్తే అతని దగ్గర నుంచి రిప్లై వచ్చింది. అదేంటో చదివినిపిస్తాను చూడండి. ఫస్ట్ అతను మాకు డొనేషన్ పంపించాడు అనడానికి ఆ రెఫరెన్స్ మెసేజ్ పంపించాడు. అబ్బో ఇది నవంబర్ 10, 2025లో పంపించాడంట ఈ 300. ఆ 300 గుర్తుపెట్టుకుని మరి అంత పాతకెళ్ళి వెతుక్కుని ఐడి పంపించాడు. ఆ తర్వాత మండే అంటే బహుశా 20వ తారీఖు అనుకుంటా, ఆ రోజు ఇంకొక మెసేజ్ పెట్టాడు. ఆఫ్టర్ సీయింగ్ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారి ఇంటర్వ్యూ, ఐ విల్ చేంజ్డ్ మై వే ఆఫ్ బిలీఫ్ ఆన్ సాయిబాబా. సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారికి నమస్కారం అని పెట్టాడు. అంటే ఎప్పుడో తాను పంపించినటువంటి ఒక డొనేషన్ని తిరిగి క్లెయిమ్ చేయడానికి కూడా ఆయన అంత శ్రమ తీసుకుని ఆ పాత ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి నా డబ్బులు నాకు ఇవ్వండి, మా సాయిబుని మీరు అవమానిస్తారా అని అడిగిన వ్యక్తి కూడా సామవేదం గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఆయనకి విషయం. దీనం ఎంత మోసం ఉందా ఇందులో అని చెప్పి. అది వీళ్ళ బాధ. ఇప్పుడు దాకా ఏంటంటే, ఇప్పుడు మేము మాట్లాడేంతవరకు ఒక లెక్క, సామవేదం గారు మాట్లాడిన తర్వాత ఇంకో లెక్క అయిపోయింది. శాస్త్ర ప్రమాణం వచ్చేసింది. మా మాటను బట్టి, మేము చెప్తున్న విషయాలను బట్టి అర్థం చేసుకుని ఎంతోమంది వదిలేశారు, సాయిబ్ని వదిలేశారు. అంటే వీళ్ళందరూ కూడా మన కల్ట్ ఫాలోవర్స్ అనమాట. ఇప్పుడు సాయిబ్కైనా కల్ట్ ఫాలోవర్స్ మనకు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఏం చెప్తే అది రైట్, మన వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఫాలో అయిపోవచ్చు అని నమ్మి ఫాలో అవుతారు. కొంతమంది న్యూట్రల్గా ఉంటారు కదా, వాళ్ళేంటి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు శాస్త్ర ప్రమాణం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము అవధూతలం అనే విషయం అందరికీ తెలియదు కదా. మరి సామవేదం గారు చెప్పిన తర్వాత రాష్ట్రపతి ముద్ర వేసినట్టు అయిపోయింది. అది వీళ్ళ బాధ. ఇప్పుడు అయిపోయిందిరా మన బతుకు, రోడ్డు మడిపోయాం అని వీళ్ళందరూ లబలబలబా గుండెలు బాదుకుంటూ వచ్చేసారు. అందుకే సామవేదం గారి మీద ఎంత కడుపు మంట ఉండడానికి కారణం ఇది. ఎవడు జవహర్ అలీ గడికి, వీడికి ఏదో బాగా పెద్ద బెనిఫిటే ఉంది సాయిబు మతం నుండి, లేకపోతే అంత మండదాడికి అసలు. గుడి నింద చేసిన వాడు మొహం చుట్ట మహాపాతకం కాబట్టి అందుకే నీ మొహం చూడొద్దని చెప్తున్నా. చిచి, ఎవరైనా తెలియక పిలిచారు సామ్య షణ్ముఖ శర్మ గారిని, ఏ ప్రవచనాలకు పిలవకండి, ఎందుకంటే ఈ 12 జన్మలు కుక్క జన్మ తప్పదానికి. ఒరి నీ నోటిని ఫినాయిల్తో కడుక్కో ఇంటికి పోయిన తర్వాత. సరే, సామవేదం గారిని ప్రవచనాలకు పిలవకపోతే ఏంటి ఇప్పుడు ఆయన జరగదా? అమ్మ బాబు ఇప్పుడు నేను ఆమె ఎలా తినాలి, లాలెలా పోసుకోవాలని చెప్పి బాధపడతారా ఏంటి? ఆయన ఏమన్నా ఆయన ప్రవచనాల కోసం ఎదురు చూసేవాళ్ళు లక్షల మంది, డేట్స్ దొరక్క పడిగాపులు కాసేవాళ్ళు ఉన్నారు. సన్నాసి, నీ సాయిబు మతాన్ని నువ్వు పని కట్టుకుని ప్రచారం చేయాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. సామవేదం గారి ప్రవచనం వినటం, ఆ అదృష్టం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో. వారి పట్ల అంత ఉన్నతమైనటువంటి గౌరవభావాలు ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు ఆయన దుర్వినియోగం చేయాల. ఈ వ్యక్తి ఒకప్పుడు సాయిబాబా గురించి మళ్ళీ ప్రవచనాలు చెప్పాడు. మరి చదువుకొని చెప్పాడో చదవకుండా చెప్పాడు, వినండి. మళ్ళీ మొదటికి వచ్చాడు. మొన్న వీడియోలో నేను చెప్పే కదా ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారు అనేది. నేను చెప్పినటువంటి ఆ విశ్లేషణని గురువుగారు ఒక పర్సనల్గా మెసేజ్ చేశారు నాకు. అంటే నాకు కూడా ఒక 1% డౌట్ ఉంటుంది కదా, గురువుగారి యొక్క అంతరంగం కరెక్ట్గా చెప్పగలిగానా లేదా అని చెప్పి. బహుశా వారికి ఆ స్పష్టత ఇవ్వాలి అని అనిపించిందేమో. పర్సనల్గా నాకు ఒక మెసేజ్ చేశారు. వారి యొక్క అనుమతితో ఒక 2 నిమిషాలు ఆడియో మెసేజ్ మీకు వినిపిస్తా చూడండి.
శ్రీ కరుణాకర్ సుగ్గన్ గారు, శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, ముగ్గురికి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మీరు స్వధర్మ రక్షణ కోసం ఉద్యమిస్తున్న తీరు, క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషి ఇవి అభినందనీయాలు. అయితే ఇటీవల కరుణాకర్ సుగ్గన్ గారు, భారతవర్ష శివప్రసాద్ గారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసినదే, చాలామంది చూశారు. అయితే దాన్ని ఆధారం చేసుకుంటూ ఇదివరలో నేను బాబా గారి గురించి మాట్లాడానని, అదేవిధంగా ఋషిపీఠంలో వేసాయని వాళ్ళు పొరపాటుగా చెప్పిన దానికి కరుణాకర్ సుగ్గన్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. ఒకరు నిన్న సభకు వెళ్తూ ఉంటే ఆ వీడియో మీద ఫోన్ చేసి పంపించారు నాకు లింకు. నేను ఆ ప్రయాణంలో విన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నేను ఏ హృదయంతో మాట్లాడాను అన్నదాన్ని చక్కగా చెప్పారు. నేను ఇదివరలో 1-2 పర్యాయాలు మాత్రమే అలా వెళ్ళి మాట్లాడడం తటస్థించింది. నా రెగ్యులర్ ప్రవచనాల్లో ఎప్పుడూ కూడా నేను వారి గురించి మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, కోట్ చేసింది లేదు. అయితే వ్యంగ్యంగా ధ్వనిగా మాత్రం ఒక మాట అనేవాడిని. అందరూ అవతార పురుషులు అయిపోరు, ప్రతి వారిని మనం దేవుడిగా భావించకూడదు, మన సనాతన దేవతలను విస్మరించకూడదని మాత్రం ధ్వనిప్రాయంగా చెప్పేవాడిని. గ్రహించేవాళ్ళు. అదే నా ప్రవచనం విన్నటువంటి అనేక మంది, అంటే నా ప్రవచనాలు వినడం అలవాటు ఉన్న ఎవ్వరూ కూడా ఆ కొత్త మతాన్ని ఎప్పుడూ కూడా వారు స్వీకరించలేదు. అది నాకు అనేక చోట్ల కనబడుతుంది. అయితే ఇదివరలో నాకు ఒక 2-3 పర్యాయాలు అక్కడికి వెళ్ళడం, ఒకటి చోట మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాటలను వాళ్ళ ఆధారం తీసుకొని దానిని నేను ప్రమాణంగా చూపించినట్టు భావించారు. కానీ దాని అసలు వివరణ ఏంటంటే, అక్కడికి సంబంధించిన 1-2 ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క మాటను కాదనలేక మొహమాటంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నా మనసును మాత్రం చంపుకోలేదు. మీరు అన్నట్టు వారందరూ ఇలా భావిస్తున్నప్పుడు వారి మాటల్లోంచే వారికి చెప్పాలి. ముఖ్యంగా నేను అక్కడ ఉన్న హిందువుల కోసం మాట్లాడడానికి వెళ్తున్నాను స్పృహ నాకుంది. కానీ అసలు హిందూ మతం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నేను మాట్లాడింది విష్ణు సహస్రంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం, వారు దేవుడు అనుకుంటున్న వారే చెప్పినటువంటి వాటిని చెప్పడం. ఎందుకంటే దీని ప్రకారం మీరు హిందూ మతం నుంచి దూరం కావద్దు, ఇది హిందూ మత స్వరూపం, మీరు భగవద్గీత చదవాలి, విష్ణు సహస్రం చదవాలి అని చెప్పడం నా ఉద్దేశం. రెండవది ఏమిటి అంటే, మత పరివర్తనలు కూడదు అనడానికి కూడాను వారు చెప్పిన మాటల్లోంచే నేను చెప్పాను. ఇంతకు మించి నేను వాళ్ళ దేవుళ్ళని పూజలని ఏం చేయలేదు. ఇంత స్పష్టంగా చెప్పారు కదా. మొత్తం 30 సంవత్సరాలుగా వారు చేస్తున్న ప్రవచనాల్లో 1-2 సార్లు తటస్థించింది, ఎదురుపడింది. ఆ సందర్భం ఆయన కావాలని కోరుకోలేదు, వెళ్ళలేదు అక్కడికి. వారు గౌరవించే వ్యక్తులు 1-2 ఆయన ఇబ్బంది పెట్టారు, మొహమాట పెట్టారు. అది కూడా మన దేవతల్ని విస్మరించి సాయిబాబాను పూజించండి అని వారు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఒకవేళ గౌరవించదగిన వ్యక్తి అయితే గౌరవిద్దాం, కానీ మన ఆరాధనా పద్ధతులు, మన అసలైన హిందుత్వాన్ని మనం వదిలిపెట్టకూడదు అనేది కరాఖండిగా చెప్పానని చెప్పారు. ఇంకా సాయిబాబా ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏదైనా 1-2 వాటిని పట్టుకుని హిందువుల్ని మళ్ళీ ధర్మం వైపు తిప్పడానికి ఏమైనా పనికొస్తాయా, అలాంటివి కూడా ఏమైనా ఉపయోగపడితే అవే చెప్పారు. విష్ణు సహస్రనామం గురించి, భగవద్గీత గురించి. అంతే తప్ప ఆయన మనస్ఫూర్తిగా ఎప్పుడూ సాయిబాబా గురించి చెప్పలేదు, సాయిబాబాని ఆయన ఎప్పుడూ ఆరాధించలేదు. దీనికి ఇంత వివరణ చెప్పిన తర్వాత కూడా మీరు గతంలో అలా చెప్పారు కదా, ఇప్పుడు ఎటు చెప్తారేంటి అంటే సన్నాసులారా. సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. దానికి మీకు ఒక ప్రమాణం చూపిస్తా. రాబోయే కాలంలో మీ అందరికీ కళ్ళు తెరిపిస్తాం. రాబోయే కాలంలో చూపిస్తాడంట. అందరూ రెడీగా ఉండాలి. కింద నుంచి పై దాకా చూపిస్తాడు. ఆవిడ చెప్పింది కదా, కింద నుంచి మీద దాకా చూపిస్తాను. వీళ్ళందరూ చూపిస్తూ ఉంటారు అందరికీ. అందరూ టికెట్లు కూడా రెడీగా ఉండాలి. ఏ మాత్రం కదిలినా కన్నారిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను ఇక్కడ. చూపించి చంపేస్తాను ఇక్కడ. పరమాత్మ స్వరూపం అంట. ఇప్పుడు ఇంతకుముందు అవధూత కదా, బూతులు ఎందుకు ఇచ్చాడని అవధూత అయిపోతాడు. అక్కడ కాసేపు సిద్ధపురుషుడు అయిపోతాడు, కాసేపు పూర్ణ పరబ్రహ్మ అయిపోతాడు. మొత్తం కమలాసన దశయాత్రలు అన్నీ చేసేస్తాడు ఆయన. ఈ సభ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా, వీళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఇటు ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం, పోలీస్ శాఖ వాళ్ళకి మేము ప్రార్థిస్తున్నాం. ఓ నాయన, వీడు ఆవేశం చేస్తుంటే పోలీస్ శాఖ వారిని ఆదేశిస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు వీడు. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ కూడా మేము ప్రాధాన్యపడి చెప్తున్నాం, దయచేసి వీళ్ళు సమాజంలో ఉండడానికి వీళ్ళైనటువంటి మనుషులు సుమోటోగా తీసుకుని ఈ నలుగురిని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సినటువంటి వాళ్ళు తప్ప సమాజంలో ఉండేటువంటి అధికారం వీళ్ళకి లేదు. ఎవరండి వీళ్ళందరూ అసలు? నేను కూడా హిందువులందరికీ చెప్తున్నా, ఈ సాయిబు మతం అనేది సనాతన ధర్మంలో ఉండడానికి వీల్లేదు. దీన్ని మూటగట్టి కట్టగట్టి ఎక్కడన్నా మింగండి.
బూతులు మింగే మింగేశా. మీకు ఎవరిస్తారు అధికారం? సాయిబాబా గురించి పైసకి పనికిరాని వాళ్ళు, గురువెత్తి లేనటువంటి వాళ్ళు, గురువు యొక్క గొప్పతనం తెలియనటువంటి వాళ్ళు, ప్రేమతో ప్రశాంతంగా బ్రతుకుతున్న జీవితంలో విషాన్ని కక్కుతున్న రాక్షసులాగా. ఇక సాయి భక్తులు ఒక ఊరుకోదండి. వీళ్ళకి ఒకటే మార్గం, మన చేతుల్లో ఆయుధం ఏంటంటే ఆ దరిద్రం చుట్టం మానేసేయండి. పాపానికి మీద ముట్ట పెట్టుకోకండి. భయపడ్డాడు బిడ్డ. చూడొద్దు వాళ్ళ వీడియోలు, చూస్తే మారిపోతారు అనుకుంటున్నాడు. నీకు దమ్ముంటే, నీ దగ్గర సత్తా అంటే వాళ్ళ వీడియోలు చూడండి, వాళ్ళ వీడియోలకు మేము పెట్టే కౌంటర్లు చూడండి, సత్యం ఏంటో తెలుసుకోండి అనాలి కదా వీడు. చూడొద్దురా బాబు వాళ్ళ వీడియోలు, చూడకండి రా, మీకు దండరా, వినండి రా బాబు అంటున్నాడు వీడు. సబ్జెక్ట్ లేదు కదా, చూపిస్తా అన్నావు కదరా, మరి ఉపనిషత్తుల ఆధారంగా పరమాత్మను రుజువు చేస్తా అన్నావు కదా, నీకు ఎవడిచ్చాడు అధికారం? మా అధికారం గురించి మాట్లాడుతున్నావు కదా, నీకు ఎవడిచ్చాడు అధికారం? ఉపనిషత్తుల్ని వక్రీకరించడానికి, వేద సాహిత్యాన్ని అవమానించడానికి, వేదవేద్యుడైన పరమాత్మని, ఒక సాయిబుని సంబోధించడానికి నీకు ఎవడరా ఇచ్చింది అధికారం? భోషుడికే బొకడాగా పరమాత్మ అనే పదం కానీ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనే పదం కానీ, ఇలా హిందుత్వంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పరమాత్మను ఉద్దేశించి సంబోధించే ప్రయోగాలు, పదప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకెళ్ళి ఒక సాయిబు కంటగట్టడానికి ఎవరా నీకు ఇచ్చింది అధికారం? ఇప్పుడు గురువులు లేరండి, ఎవరు లేరు. వీళ్ళంతా బరువులు, ఇది జరుగులు, గుర్తుపెట్టుకోండి. చూసారా, అసలు క్యారెక్టర్ వచ్చేసింది వీడికి. ఇప్పుడు గురువులు ఎవరూ లేరంట. అంటే ఇప్పుడు ఉన్న 4 జగద్గురు పీఠాల్లో కూడా గురువులు లేరా? ఇప్పుడు వీళ్ళ సాయిబు ఒక్కడే గురువా? అంటే వీళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. భవిష్యత్తులో పూజ్య గురువులు అందరూ కూడా ఈ సాయిబు మతాన్ని వ్యతిరేకిస్తారు, దీన్ని ప్రక్షాళన చేస్తారు అనే విషయం వీడికి అర్థమైపోయింది. అందుకని ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నాడు. అసలు ఎవరు గురువులు లేరు, మీరు ఎవరిని నమ్మకండి, మనకి మన సాయిబ్బే. రేపొద్దున సిచ్యువేషన్ వస్తే వీళ్ళు హిందుత్వం నుండి సాయి భక్తి పేరుతో కొంతమందిని విడదీయడానికి కూడా వెనకాడరు. భవిష్యత్తులో వీళ్ళ కుట్ర అదే. సరే, ఇప్పుడు మనం గొడవ పెట్టుకుంటే విడదీస్తారు కదా, ఎందుకు సైలెంట్గా ఉండిపోదాం అనుకుంటే ఇంకా దాన్ని పెంచుకుని భవిష్యత్తులోనే విడదీస్తారు. ఇప్పుడు ఎంతో ఒక 5%, 10% కుళ్ళిపోయింది అనుకోండి, ఆ కుళ్ళిపోయిన భాగం వరకు తీసేస్తే పర్వాలేదు. మొత్తం ఆ క్యాన్సర్ లాగా పాకి శరీరం అంతా వ్యాప్తి చెందిన తర్వాత అప్పుడు తీసేసిన ఉపయోగం లేదు, మొత్తం పోతాడు కదా మనిషి. కాబట్టి ఇది ఎప్పటికైనా ప్రమాదం ఈ సాయిబు మతం అనేది. మనకి అనాదిగా ఉన్నటువంటి మన శాస్త్రాలు, ధర్మం, దేవతలు, మనకు ఉపాసన మార్గాలు, గురువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి సుంతి చేసుకున్న సాయిబు మనకెందుకు? వీడెందుకు మన మీద నెత్తి మీద రుద్దాలి ఈ సాయిబుని తీసుకొచ్చి? కాబట్టి ఎప్పటికైనా సరే ఈ సాయిబు మతాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాల్సిందే. అయితే వీళ్ళకి కూడా తెలుసు, ఇప్పటికిప్పుడు మనం హిందుత్వం నుండి వేరైపోతే తండోపతండాలుగా వీళ్ళ వెనకాల గొర్రెలాగా వచ్చే హిందువులు లేరు అనే విషయం వీళ్ళకి తెలుసు. ఎందుకు అంటే వాళ్ళ పూజా గదిలో సాయిబును కూడా పెట్టుకుంటే తప్పేం లేదులే, ఆయన కూడా ఒక అవతార పురుషుడు, మహాత్ముడు, గురువు అనే భావంతో పెట్టుకునే వాళ్ళే తప్ప ఎక్కువ మంది సాయిబుని మాత్రమే పెట్టుకుంటే సరిపోద్ది, సాయిబు ఒక్కడుంటే ఇంకెవరు అవసరం లేదు అనే భావంలోకి ఇంకా లక్షల మంది, కోట్ల మంది పోలా. వీళ్ళు తీసుకెళ్ళి ఆ ప్రయత్నంలో ఉన్నారు. వెళ్ళిన తర్వాత వీళ్ళ విశ్వరూపం అప్పుడు చూపిస్తారు అసలు ఒరిజినల్ క్యారెక్టర్. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాస్టర్లు నంగనాశిలాగా ఎలా మాట్లాడతారు? భారత్ ప్రజాస్వామ్య దేశం అండి, భారత్ ఇది అందరి దేశం అండి, ఇక్కడ అందరికీ హక్కులు ఉంటాయండి అని మాట్లాడతారా? కానీ వాళ్ళ పాపులేషన్ పెరిగిన చోట ఏం చేస్తారు? ఇక్కడ వినాయకుడి ఊరేగింపు జరగకూడదు, మా ఎదురుగా శివుడు ఉండకూడదు, ఇక్కడ రామాలయం ఉండకూడదు, వాళ్ళ పాపులేషన్ పెరిగిన చోట్ల. కాబట్టి అప్పుడు దాకా మనం సవడదద్దమ్మల్లాగా సైలెంట్గా కూర్చుని అర్ర అని చెప్పి చేతులు గారిన తర్వాత తగలబుట్టిన కంటే ఈరోజే నిర్మోహమాటంగా కొండ బదలు కొట్టినట్లుగా మాట్లాడవలసినటువంటి ఆవశ్యకతని ముఖ్యంగా ప్రవచనకర్తలు వాళ్ళది బాధ్యత. ఇప్పుడు మీకు శాస్త్ర ప్రకారం చెప్పిన గురువు అంటే ఎవరు తెలుసా అండి? 4 లక్షణాలు ఉండాలి. అదే ముందుకోపనిషత్తులో కూడా మీరు ఎక్కడైనా చూసుకోండి జాగ్రత్తగా. మీరు అటు ఇటు వాళ్ళ దరిద్రుల పాదాలు పట్టుకొని మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. గురువుకి ముందు ఉండవలసినటువంటిది సమత్వ భావన. రాసుకోండి, రాసుకోండి. ఇప్పుడు గురువుకు ఉండవలసిన 4 లక్షణాలు చెప్తున్నాడు కదా, ఒకసారి విందాం, విన్న తర్వాత చెప్తా. సమత్వ భావన అంటే నీవు వేరు, నేను వేరు, నువ్వు నాకు ఇష్టడివి, అయిష్టడివి అది ఉండకూడదు, మొదటిది. రెండవది స్థిత ప్రజ్ఞత. భగవద్గీత దీనికి ప్రమాణం అండి. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటో తెలుసా? సుఖ దుఃఖముల యందు సమస్థితి ఉండాలి. మూడవది ప్రేమతత్వం ఉండాలి. 4 ఈ ప్రపంచమునందు అవిరక్తి ఉండకూడదు, వైరాగ్యం ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ళని మాత్రమే మన గురువు తీసుకోవాలి. ఈ 4 లక్షణాలు సాయిబాబా పుష్కలంగా కనిపిస్తాయి. ఏం చెప్పాడండి? 1 సమత్వ భావన, 2 స్థిత ప్రజ్ఞత్వం, 3 ప్రేమతత్వం, 4 ఈ ప్రపంచమునందు అనురక్తి లేకపోవటం, వైరాగ్యం అని చెప్పాడు కదా. సమభావన అనేది బురిడీ బాబాకి లేదు. ముస్లిమ్స్ అయితే అలా, హిందువులు అయితే ఇలా ఉంది కదా. కాబట్టి ఆయనకి ద్వేషం ఉంది హిందువుల మీద.
శ్రీరామనవమి జరుపుకున్న హిందువుల్ని బూతులు తిట్టాడు. కాబట్టి ఆయనకి సమత్వ భావన లేదు, పక్షపాతం ఉంది. హిందువులకు ఒక రకంగా చెప్పాడు, ముస్లిమ్స్కి ఇంకో రకంగా చెప్పాడు. నెంబర్ 1. రెండోది ప్రేమతత్వం అస్సలు లేనే లేదు. అందరినీ పచ్చిబూతులు తిట్టాడు, కొట్టాడు, పేక బిసికాడు. ఉత్తి పుణ్యానికి ఏమీ లేదు. ఆయన ఏదో గురువు అంట కదా, ఏమైనా సమాధానం చెప్తాడేమో, ఏమైనా సందేహాలు అడిగితే ఏమైనా ఆన్సర్ దొరికిద్దేమో అని వెళ్తే వాళ్ళని బూతులు తిట్టాడు. కాబట్టి ఆయనకి అసలు ప్రేమతత్వం అనేది లేదు. మూడోది స్థితప్రజ్ఞత్వం. రకరకాల స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. స్థితప్రజ్ఞుడికి ఎక్కడున్నాడు బాబా సాయిబు గారు. స్థితప్రజ్ఞత్వం అంటే పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఒకేలా ఉండటం. ఈ స్థితప్రజ్ఞత్వం అనేది సాయిబులో ఉందని రుజువు చేయండి. ఎన్ని రకాల స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయో ఆయనలో, ఎలాంటి కుప్పిగంతులు వేసాడు, ఎవరెవరి మీద చిందులు దొక్కాడు, ఇవన్నీ లెక్కలు తెద్దాం. అది స్థితప్రజ్ఞత్వం ఎలా అయ్యిద్ది? నాలుగోది ఈ ప్రపంచం నందు అనురక్తి లేకపోవడం. ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. ఆయన మసాజులు చేయించుకునేవాడు. ఒకరోజు ఒక స్త్రీ ఆయనకు మసాజ్ చేస్తుంది. వెనక నుండి పట్టుకుని ముందు ఉన్న పొట్ట భాగాన్ని లోపలికి వస్తుందంట మసాజ్ చేస్తా. బాగా పిసికేస్తుంది. పిసికేస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏంది రా బాబు ఎంత గట్టిగా పిసికేస్తున్నా, ఊపిరాడదామా ఏంటమ్మా చంపేస్తావేంది అని చెప్పి ఆవిడ్ని కంట్రోల్ చేయడానికి అంత గట్టిగా పిసక్కు పాపం ముసలాడు అన్నట్లుగా అడిగారంట. వెంటనే లేచాడు. అసలు బాబా ఎవడరా మీరు, నాకు ఎట్లా చెప్పించుకోవాలి నాకు తెలీదా, మీరు మా మధ్య వేలు పెడతారా అని చెప్పి ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడు, ఆ సట్కా అని ఒకటి ఉంటుంది కదా, ఇనప సువ్వ ఒకటి, అది తీసుకుని ఒక స్తంభానికి ఒక పక్క ఇచ్చాడంట, ఇంకొక పక్క ఈ పొట్ట కానిచ్చుకున్నాడంట. ఓ నొక్కేసుకుంటున్నాడంట. వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు లోపలికి దిగిపోద్దా ఏమైపోద్దా అని చెప్పి అట్లా గుడ్లు అప్పకించి చూస్తున్నారంట. నొక్కి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి నొప్పొస్తుందని ఆవేశం వచ్చి వెనకొచ్చి కూర్చున్నాడు. అమ్మయ్య అనుకున్నారంటాడు. అంటే వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేశాడు. మీరు నా పొట్ట గురించి బాధపడుతూ నాకు జరిగే మసాజ్ ఆపితే నేను ఆ పొట్ట కోసేసుకుంటా. ఎందుకు వచ్చింది సరే పిసికించుకోమని చెప్పి వదిలేశారు. కాబట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ, ఆయనకి మసాజ్ కావాలి, అనురక్తి ఉంది శరీరం మీద, పోయేటప్పుడు బాధపడ్డాడు. ఆయనకి వైరాగ్యం ఎక్కడుంది అసలు? కాబట్టి ఈ 4 లక్షణాలు ఏవి కూడా సాయిబు గారు లేవు. ఆయన అసలు గురువు కాదు కదా, బరువు అని చెప్పాడు. బరువు అనే పదం వాడాడు. కానీ నిజమైన బరువు ఎవరు, నిజమైన గుదిబండి ఎవరు సనాతన ధర్మానికి? సాయిబు మతం సనాతన ధర్మానికి ఒక బరువులాగా గుదిబండలాగా తయారైంది. అసలైన ధర్మానికి దూరం అయిపోతున్నారు. కలిపురుషుడు అని చెప్తున్నారే, ఈ కలిపురుషులు వాళ్ళు వీళ్ళే కలిపురుషులు. ఎందుకు తెలుసా? గురువుకి దూరం చేసేవాడు కలిపురుషుడు. ఎందుకంటే వాళ్ళకి జనాలు కావాలి. ఇప్పుడు ఈ వీడియోలో వీడే చెప్పాడు కదా, శంకరాచార్యుల వారు హిందుత్వానికి ఎనలేని కృషి చేశారని చెప్పి. నువ్వు గురువుగా శంకరాచార్యులు అని పెట్టు, వ్యాస భగవాను పెట్టు, వారి గురించి ప్రచారం చేయి. శ్రీకృష్ణ పరమాత్మను పెట్టుకో, లేదా రామానుజాచార్యులను పెట్టుకో, మధ్వాచార్యులను పెట్టుకో. మనకి త్రిమతాచార్యులు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు. వీళ్ళెవరో కాకుండా ఒక సాయిబును పట్టుకొచ్చి, సనాతన ధర్మానికి సంబంధం ఒక సాయిబును పట్టుకొచ్చి ఈయన గురువు లేకపోతే ఒప్పుకోకపోతే వీళ్ళు కలిపురుషుడు. నిజమైన కలిపురుషుడు నువ్వే. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, కలిపురుషుడు స్ట్రాటజీ ఏంటంటే డైరెక్ట్గా వేరే మతాల్లోకి తీసుకుపోతే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి హిందుత్వంలోనే ఉన్నామనే భ్రమని కల్పిస్తూ అసలైనటువంటి ధర్మానికి దూరం చేసే కుట్ర కలిపురుషుడు స్ట్రాటజీ ఇది. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఈ బురిడి బాబా కాదు, ఇంకొక 100 సంవత్సరాల తర్వాత ఇంకో కల్తీ బాబా ఎవడో వస్తాడు. వీటన్నిటినీ హిందుత్వం ఎదుర్కోవాలి అంటే అసలైనటువంటి హిందుత్వాన్ని, అసలైనటువంటి హిందుత్వవాదుల్ని మనం తయారు చేసుకోవాలి. దానికి పునాది బలంగా ఉండాలి. మొహమాటానికి పోతే ఏదో జరిగిందని మొహమాట పడితే జరగదో, పనులు అవ్వవో. నిర్మోహమాటంగా అందరూ మాట్లాడే విషయం మీద. ఇప్పుడు సామవేదం గారి మీద వీళ్ళు దాడి చేస్తున్నారంటే సనాతన ధర్మం మీదే దాడిది. మొత్తం ప్రవచనకర్తలందరి మీద, గురువులందరి మీద జరిగిన దాడిది. వారినే నానా మాటలు అనే స్థాయికి వీళ్ళు దిగజారంటే రేపు ఎవరినైనా అంటారు. జగద్గురువులు అనడానికి కూడా వీళ్ళు వెనకాడరు. కాబట్టి ఈ విషపురుగుల్ని హిందుత్వం నుండి ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఈ సాయిబు మతాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ప్రవచనకర్తలందరికీ కూడా మళ్ళీ నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సామవేదం గారిని టార్గెట్ చేశారంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ధర్మవేత్తలందరూ కూడా స్పందించండి. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి అని చెప్పి మరీ విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.